నమస్తే, వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ డివోషనల్. నేను మీ నందు. ఇవాళ మనతో పాటు స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జయేష్ శాస్త్రి గారు ఉన్నారు. మరి గురువు గారితో మాట్లాడి ఆగస్టు మాసంలో 1 to 15 వరకు ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉంటుంది అనేది గురువు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే గురుజీ. నమస్కారం. గురువుగారు, ఆగస్టు మాసంలో మన ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేది మనం మాట్లాడుకుందాము. ముందుగా మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. హరి ఓం శ్రీమాత్రే నమః. ముందుగా మనకు ద్వాదశ రాశులు పక్ష ఫలితాల్లోకి వెళ్తే ఆగస్టు మాసం ప్రారంభం 1 నుంచి 15వ తారీఖు వరకు గ్రహస్థితి ఏ విధంగా ఉంది తెలుసుకునేటప్పుడు మేషంలో ఎటువంటి గ్రహాలు లేవు. వృషభం ప్రస్తుతం ఖాళీగా ఉంది. తర్వాత మిథునంలో శుక్రుడు గురుడు సంచారం చేస్తున్నారు. అలాగే కర్కాటకంలో బుధుడు రవి, సింహంలో కేతు, కన్యలో కుజుడు, తులలో మళ్ళీ ఈ యొక్క చంద్రుడు మాత్రం తిరుగుతూ ఉంటారు. గ్రహ సంచారం 2.5 రోజులకు ఒకసారి. అది వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మళ్ళీ కుంభంలో రాహు, మీనంలో ఈ యొక్క శని వక్రగమనంలో ఉన్నారు. ఇటువంటి గ్రహస్థితి మనం ఈ యొక్క 1 నుంచి 15వ తారీఖు వరకు ఆగస్టు నెలలో ఉన్న ఫలితం. ఓవరాల్గా చూస్తే కనుక దీనివల్ల ఒక యోగం అయితే ఉంది. గురు శుక్రుల కలయిక అనేది కలిగింది ఇక్కడ. తర్వాత రవి బుధుల కలయిక ఉంది. ఈ కలయిక చాలా విశేషంగా యోగిస్తుంది ఈ యొక్క కొన్ని రాసుల వారికి అని చెప్పచ్చు. ముఖ్యంగా మీరు అన్నట్టుగా మనం ఈ యొక్క కలయిక దేనికి సంకేతం అంటే, గురు శుక్రులు ఏంటంటే కాంబినేషన్ అనేది ఇద్దరు గురువులు, ఇద్దరు శుభులు. ఈ శుభగ్రహాలు రెండూ కలిసి ఉండడం అనేది చాలా విశేషమైనటువంటిది. ఇవి ఏదైతే కూడా 1, 5, 9 స్థానాల్లో ఉంటే కనుక యోగవంతంగా మంత్రివర్గంలో ఎవరైతే అంటే ఇప్పుడు జనరేషన్లో పుట్టేటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళకి యోగదాయకమైన ఫలితాలు ఉంటాయి గురు శుక్రుల కలయిక వల్ల. అలానే రవి బుధులు కూడా ఉండటం వల్ల వాళ్ళకి బుధాతిథ్య యోగంతో పాటు మంచి విద్యాబుద్ధులు నేర్పరి, మంచి ప్రాపంచికమైనటువంటి అనుభూతులు ఏవైతే సుఖానుభూతులు కావచ్చు, లేకపోతే శక్తికి సంబంధించినటువంటి విషయాలు అంటే సుప్రమసీ పవర్ అనేది ఏదైతే ఉంటుందో వాటికి అతీతమైన శక్తులు ఎలా పొందాలి అనే వాటి గురించి కూడా చాలా మంచి పరిజ్ఞానం ఉంటుంది పుట్టే పిల్లలకి. అంటే ఈ మాసంలో 1 నుంచి 15వ తారీఖు పుట్టేటువంటి పిల్లలకి శ్రావణ మాసం మొదట్లో వీటి యోగం ఇస్తుందని చెప్పచ్చు. ఈ 2 గ్రహాల యోగాన్ని వీటిని మనము ఏ విధంగా కొన్ని రాసులకు ఏ విధంగా యోగిస్తాయి, కొన్ని రాసులకు ఏ విధంగా యోగించిన విషయాలు చెప్పుకుందాం. ముఖ్యంగా శ్రావణ మాసంలో అందరికీ కూడా లక్ష్మి కటాక్షం కలగాలని చెప్పి ప్రతినిత్యం కూడా ఆ లక్ష్మి అనుగ్రహం కలిగి ప్రతి ఇంట్లో కూడా సిరి సంపదలు తొలతూగుతూ ఉండాలని చెప్పి కోరుకుంటూ శుభాకాంక్షలు తెలుపుతూ శ్రావణ మాసంలో మనం మొదలు పెడతాం ద్వాదశ రాశి ఫలితాలు. గురుగారు, మకర రాశి వారికి ఆగస్టు 1 నుంచి 15 వరకు ఏ విధంగా ఉండబోతుంది? మకర రాశి వారికి ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 4 పాదాలు, అట్లాగే ఈ యొక్క ధనిష్టాక్షరం 2 పాదాలు. వీరికి చూస్తే గ్రహస్థితి ద్వితీయంలో రాహు, వక్రగమంలో శని తృతీయము, తర్వాత గురు శుక్రులు ఇద్దరు కూడా 6వ స్థానం సంచారము, సప్తమంలో రవి బుధులు, అష్టమంలో కేతువు, నవమంలో కుజుడు. ఇటువంటి గ్రహస్థితి ఉంది. ఈ గ్రహస్థితి చూస్తే ముఖ్యంగా ఈ మకర రాశి వారికి ద్వితీయంలో రాహు, సంపాదన ఉంటుంది విపరీతంగా, కానీ ఏంటంటే ఖర్చు కూడా విపరీతంగా పెడతారు. ఎంత సంపాదన ఉంటే అంత ఖర్చు విపరీతంగా ఉంటుంది. తెచ్చుకుంటారు, సంపాదిస్తారు, ఖర్చు పెడుతుంటారు, సంపాదిస్తుంటారు, ఖర్చు పెడుతుంటారు. ఈలోగా అనారోగ్యం వస్తుంది. కారణం ఏంటండి? సంపాదిస్తున్నారు, ఖర్చు పెడుతున్నారు, ఇంకా అనారోగ్యం ఎందుకు రావటం అని అంటే, అనారోగ్యం ఎందుకు తిని కూర్చుంటే ఇంకా అనారోగ్యం రాకుండా ఉంటుంది. వ్యాయామం చేయరు. అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ఆదాయం వస్తుంది, సిబ్బంది పెరుగుతుంది, ఎక్కడ కూర్చుంటే అక్కడికన్నా వస్తున్నాయి, ఇంకేమొస్తే అనారోగ్యం వస్తుంది. గురువు అనారోగ్యం, ఓవర్ వెయిట్ కావటం, దానివల్ల ఆ వెయిటింగ్ వల్ల ఏమవుతుంది, ఆ భారం ఆరోగ్యం మీద పడుతుంది, తద్వారా ఇబ్బందులు కలగడం. ధన పరంగా చెప్పాలంటే భార్యామూలకంగా ఇన్వెస్ట్మెంట్స్ చాలా యోగప్రదంగా ఉంటాయి. భార్య పేరు మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవచ్చు. శుక్రుడు యోగప్రదంగా ఇస్తున్నాడు. తర్వాత స్త్రీ వల్ల కొన్ని లాభాలు కలిగే అవకాశం ఉంటుంది. స్త్రీ వల్ల అంటే ఇక్కడ విషయానికి చెబుతున్నాను, చాలామంది కూడా కొన్ని కమెంట్స్ రూపంలో పెట్టారు కొన్ని విషయాలు, కొన్ని వీడియోస్లో. ఇప్పుడు పెట్టకపోయినా కానీ పోయిన వీడియోలు చాలా రోజుల క్రితం కొన్ని వీడియోలు చూశాను. చూస్తే అక్కడ స్త్రీకి అంటే ఏంటండి అని అడిగారు, స్త్రీ వల్ల లాభాలు ఏంటి అని. స్త్రీ వల్ల లాభాలంటే ఒకటి, మీరు చేసుకున్నటువంటి అమ్మాయి, వివాహంతో కూడుకున్న అమ్మాయితో లాభాలు ఉంటాయి. అంటే వాళ్ళు వేళ వచ్చిన విశేషం అని అంటారు. కొంత తల్లి చెప్పిన విషయాలు కూడా కొన్ని ఉంటాయి. అంటే వాళ్ళ ఆదాయం కావచ్చు, లేదా వాళ్ళు ఏదైనా ఒక దాని గురించి మీకు చెప్తే దానివల్ల లాభాలు ఉంటాయి.
అట్లా వచ్చే లాభాలని స్త్రీ మూలక లాభాలు అంటారు. అంటే తల్లిపరంగా కావచ్చు, సోదరవర్గం కావచ్చు, భార్యాపరంగా కావచ్చు, ఇది నూతనంగా మీ యొక్క స్నేహిత వర్గంలో ఉండేటువంటి స్త్రీల వల్ల కావచ్చు. అలా మీకు లాభాలు స్త్రీ మూలక లాభాలు అంటే వాళ్ళు ఏదో మీ చేతికి డబ్బులు ఇచ్చి వెళ్ళిపోరు. స్త్రీ మూలక లాభాలు అంటే వాళ్ళ వల్ల లాభపరమైనటువంటి చర్చలు ఉండొచ్చు. మీరు లాభపడే చర్చలు అంటే వ్యాపారంలో కావచ్చు, బంధువర్గంలో కావచ్చు, పెళ్లికి సంబంధించిన విషయాలు కావచ్చు, నూతన గృహ ప్రవేశాలకు సంబంధించి సహకరించేటువంటి విషయాలు కావచ్చు. ఇవన్నీ కూడా స్త్రీ మూలక లాభాలు కూడా చెప్పచ్చు. అంతే తప్ప స్త్రీ మూలకంగా లాభాలంటే మాకేం వస్తాయని అంటున్నారు. స్త్రీ మూలక లాభాలంటే అవి. తర్వాత ఈ రవి బుధులు కూడా సప్తమంలో ఉన్నారు. ఎక్కువగా ఆలోచిస్తారు విపరీతంగా. ఆలోచన పరంగా కొంత ఆలోచన తగ్గించుకోవడం మంచిది. ఎక్కడెక్కడో ఏదో జరిగిపోతుంది అని అనుకోవడం దానికన్నా మనకుండే ఆలోచన మన కుటుంబంలో మనం సాల్వ్ చేసుకునే ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది మనం చూసుకోవటం. తర్వాత సప్తమంలో రవి మిమ్మల్ని కొందరు కేర్లెస్గా వదిలేసే అవకాశం కూడా ఉంటుంది. అడ్వైజరీ మీరు తీసుకుంటారు, మిమ్మల్ని వదిలేస్తారు కూడా, అటువంటి పరిస్థితికి వస్తుంది. తర్వాత కేతు అష్టమంలో ఉన్న ఆకస్మికమైనటువంటి ప్రయాణాలు, ఆకస్మిక లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది, ధనపరమైన లాభాలు కూడా. తర్వాత ఈ యొక్క కుజుడు 9లో ఉన్నాడు. కుజుడు 9లో ఉండడం వల్ల అవయోగమైన ఇస్తున్నాడు. అంటే రక్తహీనత కానీ కుజుడికి సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో, అంటే మనకి ఏదైనా కూడా వచ్చే డబ్బు రాకపోవటము, లేదా వచ్చిన డబ్బుని మళ్ళీ మీరు వాళ్ళతో యుద్ధ ప్రయత్నాలు చేయటము అలా చేస్తుంటారు. కాబట్టి ఎక్కడ వెళ్ళినా కూడా సామరస్య పరిష్కారంకి వెళ్ళండి. ధనపరంగా కావచ్చు, భూ సంబంధమైన కావచ్చు, స్థిరాస్తుల సంపాదనలో కావచ్చు, అంటే సామరస్య పరిష్కారానికి వెళ్ళడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి అని చెప్పచ్చు. మొత్తం మీద చెప్పడం 100కి వీళ్ళకి 40% శుభ ఫలితాలు ఉన్నాయి. అంటే ఎందుకంటే సంపాదించడం ఖర్చు పెడుతున్నారు, నిలబడితే ధనాదాయం బాగుంటుంది. అందుకని రాహు అవయోగం ఇస్తున్నాడు, శని అవయోగాన్ని ఇస్తున్నాడు ఇక్కడ. తర్వాత గురువు అవయోగాన్ని ఇస్తున్నాడు, మళ్ళీ రవి అవయోగాన్ని ఇస్తున్నాడు, తర్వాత కేతు అవయోగాన్ని, కుజుడు అవయోగాన్ని ఇస్తున్నాడు. కేతు కొద్ది గొప్ప మంచి ఇస్తాడు కానీ రవి అవయోగాన్ని ఇస్తున్నాడు. అంటే దాదాపు గ్రహాలన్నీ కూడా అవయోగాన్ని ఇస్తున్నాయి. కాబట్టి వీళ్ళు గ్రహపీడ హరస్తోత్రం కానీ, లేకపోతే నవగ్రహ ధాన్యదానాలు కానీ, లేదా నవగ్రహ హోమం కానీ, ఎక్కడైనా ఏదైనా హోమాది క్రతువులు చేస్తే కనుక అక్కడికి వెళ్ళి నవధాన్యాలు ఆ యొక్క ద్రవ్యాన్ని కనుక ఇస్తే కనుక మంచి ఫలితాలు ఉంటాయి. ఓవరాల్గా అన్ని రాశులకి ఏదైనా ఒక రెమెడీ చెప్పగలరా గురించి? మొత్తం మీద ద్వాదశ రాశి వారికి గురు శుక్రులు రవి బుధుల కలయిక యోగప్రదంగా ఉన్నాయి. కానీ న్యాచురల్ గ్రహస్థితి చూసినట్టయితే కొంత ఈ గురు శుక్రులు ఏదైతే కలయిక ఉందో తృతీయ స్థానంలో గురుడు అవయోగాన్ని ఇస్తున్నాడు. అట్లాగే రాహు శని కూడా అవయోగాన్ని ఇస్తున్నాడు. అంటే ఈ 15 రోజుల్లో శ్రావణ మాసంలో అత్యద్భుతమైన రోజులు కొన్ని ఉన్నాయి మనకి. అవి ఏమిటంటే 1వ తారీఖు అష్టమి స్వాతి నక్షత్రంతో ప్రారంభమవుతుంది ఆ రోజు. మళ్ళీ 15వ తారీఖు మనకు కరెక్ట్గా ఈ యొక్క శ్రవణ నక్షత్రము తదుపరి అయినటువంటి నక్షత్రాల వరకు ఉంటుంది. సంకష్టహార చతుర్థి కానీ, ఈ శ్రవణ మళ్ళీ పౌర్ణమి కానీ, ఇటువంటి మహత్తరమైన రోజులు ఉంటాయి కదా. ఈ పర్వదినాలలో ఏదైనా కానీ తోచిన దానం ధర్మము, ముఖ్యంగా ఈ మాసంలో గొడుగుని దానం చేయమన్నారు. గొడుగు కానీ ఎవరికైనా చలితో బాధపడుతున్నటువంటి వారికి వర్షాకాలంలో వాళ్ళకి కప్పుకున్న రగ్గులు కానీ, తర్వాత ఈ యొక్క రెయిన్ కోట్స్ కానీ అలాంటివి కనుక చేస్తే కనుక కొంతవరకు వాటి నుంచి ఉపశమనింపించి వేరే వాళ్ళకి ఇవ్వటం వల్ల, అంటే ఎవరు కొనుక్కోలేని వాళ్ళు, భిక్షగాళ్ళు ఉంటారు, వాళ్ళకి వస్త్రాదులు అటువంటి వారికి చేస్తే చాలా మంచి ఫలితాలు ఉంటాయి శ్రావణ మాసంలో. అంటే ముఖ్యంగా గొడుగు దానం అయితే చేయమన్నారు. గొడుగు కనుక దానం చేస్తే, అంటే వర్షాకాలం కాబట్టి గొడుగు దానం చేస్తే కనుక విష్ణుమూర్తి ప్రీతి త్రివిక్రముడు అనుగ్రహం కలుగుతుందని చెప్పారు. ఇది ధర్మశాస్త్రంలో చెప్పబడింది. కాబట్టి ఈ లక్ష్మీ కటాక్షం కోసం కూడా ఎవరైనా శ్రీ సూక్త విధానంగా పారాయణం చేసుకోవటం, అనులోమ విలోమ పద్ధతిలో కానీ, తర్వాత లక్ష్మీదేవికి బిల్వపత్రాలతో ఆరాధన చేయటం ధనప్రాప్తి కోసం. అలానే మనకున్న నెగిటివ్ ఎనర్జీ పోవటానికి ఏం చేస్తే బాగుంటుందంటే బిల్వపత్రి చెట్టు ఏదైతే ఉంటుందో ఆ చెట్టుకి కింద కూర్చొని మహాలక్ష్మి ఆరాధన చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఈ విధంగా చేస్తే కనుక ద్వాదశ రాశుల వారందరూ కూడా ఎక్కడైనా నవగ్రహాలు దేవాలయానికి వెళ్ళినప్పుడు నవగ్రహాలు అక్కడ హోమగుండం ఉన్నా, లేదా ఎక్కడైనా సాయిబాబా గుడిలో ధుని ఉంటుంది, ఆ ధునిలో కూడా నవధాన్యాలు వేసి
యథేకంగా 27 ప్రదక్షిణాలు చేసిన చాలా విశేషమైన ఫలితాలు ఉంటాయి. కాబట్టి ఈ విధంగా చేయటం మంచిది. రాబోయే హయగ్రీవ జయంతి చిన్నపిల్లలకు ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే, విద్యార్థులుగా ఉండేటువంటి వారికి హయగ్రీవ జయంతి రోజున ఎక్కడ దేవాలయాల్లో వైష్ణవ దేవాలయాల్లో హయగ్రీవ స్వామి ఉంటే కనుక అక్కడ వెళ్ళి స్వామివారి యొక్క హోమం కానీ చేస్తే అక్కడ వెళ్ళడం మంచిది. సరస్వతీ లేహ్యాన్ని ఎవరైనా అవకాశం ఉంటే ఆయుర్వేదిక్ మెడిసిన్ తీసుకునేటువంటి వారు ఎవరు ఉంటారో ఆయుర్వేద లేఖ్యాన్ని స్వామికి సమర్పణ చేసి అది తీసుకోవటం వల్ల కూడా ఆ స్వామి అనుగ్రహం వల్ల మందబుద్ధినిచ్చి విద్యార్థులు మంచి దశలో ఉంటారు అని చెప్పచ్చు. ఓకే గురుజీ, ధన్యవాదాలు. ధన్యవాదాలు.